రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజల నుండి స్వీకరిస్తున్న దరఖాస్తులలో రేషన్ కార్డు, ఇంటి స్థలం కొరకు మరియు యువ వికాసం ఆప్షన్లు చేర్చాలని, ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనలు తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి డిఆర్ఓ మెంచు నగేష్కు సిపిఎం ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జయరాజు మాట్లాడుతూ, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రజలందరికీ 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చే విధంగా దరఖాస్తుల్లో ఆప్షన్ లేదని, తక్షణమే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దరఖాస్తులో ఇంటి స్థలం కోసం కాలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్య పెన్షన్ కోసం ఎవరు నమోదు చేసుకోవాలో వయస్సును నిర్దిష్టంగా తెలుపలేదని అన్నారు. రైతు భరోసాపై మరింత క్లారిటీ ఇచ్చి యువ వికాసం ఆప్షన్ను కూడా ఈ 6 గ్యారంటీలలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొన్ని చోట్ల సరిపడా దరఖాస్తు ఫారాలు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఎవరు ఆందోళన చెందకుండా ఉండేందుకు ప్రభుత్వమే సరిపడ దరఖాస్తు ఫారాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నర్సింహులు, అశోక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకం ఏదైతుందో దానికోసం ప్రజాపాలన డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు తీసుకున్న దరఖాస్తు ఫారాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల మార్పులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఇందులో 5 గ్యారంటీలు మాత్రమే ఉంది, 6వ గ్యారంటీ లేదు. 6వ గ్యారంటీకి సంబంధించిన యువ వికాసాన్ని వెంటనే ఇందులో ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతాము. దాంతోపాటు ఈ 6 గ్యారంటీలకు ప్రధానంగా రేషన్ కార్డు ఈరోజు జత చేయాలి. రేషన్ కార్డే ప్రాథమిక ఆధారంగా ఉన్నది కాబట్టి రేషన్ కార్డు లేని పేదలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 10 లక్షల మంది వరకు పేదలు ఉన్నారు. ఈరోజు అనేక గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రేషన్ కార్డు లేని పేదలకు ఇందులో రేషన్ కార్డు కోసం ఎలాంటి దరఖాస్తులో ఆప్షన్ లేదు. కాబట్టి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కోసం ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు ఓల్డేజ్ పెన్షన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా క్లారిటీగా లేదు. రైతు భరోసా గురించి కూడా క్లారిటీగా లేవు. దీంతో పాటుగా ఇంటి స్థలం సంబంధించింది కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే వీటిని చేర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.